వైకుంఠ ఏకాదశి మహాపర్వదినానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ రోజున సంభవించిన దైవలీలలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి విష్ణు సేవకులలో ఒకడైన పరంభక్తుడు ఈ భౌతిక ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగించి విష్ణులోకానికి వెళ్ళిన సందర్భం. ఆ విశిష్ట భగవత్ సన్నిధానానికి వైకుంఠము అని పేరు. విగత కుంఠ యస్మాద్ వైకుంఠ. విగత అంటే పోయినది అని, కుంఠ అంటే ఆందోళన, ఆతృత, ఆవేదన అని అర్థం. ఏ ప్రదేశంలోనైతే ఆతృతకు, ఆందోళనకు, ఆవేదనలకు తావులేదో ఆ ప్రదేశమే వైకుంఠం. వైకుంఠాలు అనేకం. మనం నృసింహ భగవానుడి పట్ల ఆకర్షితులైతే ఆ నృసింహ వైకుంఠానికి చేరుకుంటాం. అలాగే కేశవ, మాధవ, గోవింద, మధుసూదన, శ్రీరామ తదితర రూపాల పట్ల ఆకర్షితులైన వారు సంబంధిత వైకుంఠాలకు చేరుకుంటారు. సాక్షాత్తు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు స్వయంగా వైకుంఠ ద్వారం వద్దకు వచ్చి తన ప్రియభక్తుడిని స్వాగతించడమే వైకుంఠ ఏకాదశి. భగవత్ సందేశాన్ని లోకానికి బోధించే భక్తుని కన్నా తనకు ప్రియమైన వారు మరొకరు లేరని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించారు. ఈ శుభతిథి నాడు వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించి ఉత్తర ద్వారం వద్ద ఆసీనుడైన భగవంతుడిని దర్శనం చేసుకున్నవారు మోక్షానికి అర్హత పొందుతారని, ప్రస్తుత దేహాన్ని త్యజించిన తర్వాత వైకుంఠానికి చేరగలరని శాస్త్రోక్తి. వైకుంఠం అనేది కేవలం ఒక భౌతికాతీతమైన లోకం మాత్రమే కాదు. ఎలాగైతే విష్ణు భగవానుడు విస్తరించి ఒక ఆలయంలో మూర్తిగా వెలిసి మనకు దర్శనమిస్తాడో అదేవిధంగా వైకుంఠం కూడా విస్తరించగలదు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడి పవిత్ర నామాలను ఎవరు జపిస్తారో వారి ఇంట్లోకి వైకుంఠమే స్వయంగా ప్రవేశిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి భగవన్ నామాలను జపిస్తూ మన ఇంటినే వైకుంఠంగా తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి హరే కృష్ణ హరే రామ నామాలను జపించాలి. ఇంటిని వైకుంఠంగా మార్చుకోవాలి. తదుపరి ఈ జన్మలో దివ్య వైకుంఠ లోకానికి తిరిగి వెళ్ళండి. అదే ప్రతి జీవునికి అంతిమ లక్ష్యం. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ధాన్యాలు, పప్పు దినుసులు భుజించకూడదు. పండ్లు, పాలు, సగ్గుబియ్యం లాంటివి తీసుకోవచ్చు. విష్ణు ఆలయాన్ని సందర్శించాలి. విష్ణునామాన్ని జపిస్తూ వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించాలి. ఆలయంలో తీర్థప్రసాదాలు స్వీకరించాలి. హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. భగవద్గీత లేదా శ్రీమద్భాగవతాన్ని పఠించాలి. నిత్యాన్నదానానికి లేదా గోసేవకు దాన ధర్మాలు చేస్తే మంచిది. మహావిష్ణువు దివ్య సంకల్పంలో నుంచి రాక్షస సంహారం నిమిత్తము ఆవిర్భవించిన శ్రీశక్తి స్వరూపాన్ని ఏకాదశిగా సంభావించాయి పురాణాలు. ధ్యాన, ఉపాసనాది ఆధ్యాత్మిక సాధన ద్వారా లోపల కుంటుని సమూలంగా నిర్మూలించినాడు హృదయ కమలంలో దైవాంశ విచ్చుకుంటుంది. ఆ పరమాద్భుత స్థితికి వికుంఠము అని పేరు. కుంటుని సంహరించిన ప్రతి సాధకుడు వికుంఠుడే. సిద్ధి పొందడం ద్వారా వికుంఠుడికి దక్కేది వైకుంఠము. అందుకే వికుంఠ అనే పుణ్యశ్రీకి జన్మించడం వలన శ్రీహరి వైకుంఠుడయ్యాడని అమరకోశము. సాధకుడికి సిద్ధిని అందించే గొప్ప తిథి ఏకాదశి. అది 11వ తిథి. అంటే మనిషిని లోపరుచుకుని ఒక ఆట ఆడించే 10 ఇంద్రియాల ప్రభావ తీవ్రతను నియంత్రిస్తుందని అర్థం. అలా ఏకాదశి నియమాలను ఏకాగ్రతతో శ్రద్ధగా పాటించి సిద్ధి పొందిన వైకసుడి కథను పురాణాలు వివరించాయి. తద్వారా ఆయన తన తండ్రికి స్వర్గాన్ని ప్రసాదించాడని చెప్పాయి. అలా స్వర్గసుఖాలను కారణమయ్యే ధనుర్మాసంలోని ఏకాదశికి సౌఖ్యద ఏకాదశిని మోక్షప్రాప్తికి దోహదపడుతోందన్న అర్థంలో మోక్ష ఏకాదశి అని ప్రసిద్ధి ఏర్పడింది. దక్షిణాదిలో వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. దేవతల సంఖ్య 3 కోట్లన్నా 33 కోట్లన్నా లెక్కలు ఉన్నాయి. నిజానికి కోటి అనేది సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసులు, 2 అశ్విని దేవతలను కలిపి ఆ సంఖ్య 33 అంది వేదం. సృష్టి నిర్వహణకు వారందరూ బాధ్యులే. వారిని ముక్కోటి దేవతలుగా పురాణాలు అభివర్ణించాయి. వారంతా ఒక్కటై మహావిష్ణువుని సేవించడానికి తరలి వచ్చే తిథిని ముక్కోటి ఏకాదశి అన్నాయి. వారి కోసం ప్రత్యేకంగా తెరుచుకునే ఉత్తర ద్వారము స్వర్గద్వారము. అందుకే అది స్వర్గద్వార ఏకాదశి అయింది. మనిషికి జాగృతి, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఉంటాయి. వాటి అంచుకు కోటి అని పేరు. ఆ అంచులు దాటించి జీవుణ్ణి జీవన్ముక్తునిగా అనుగ్రహిస్తుందనే విశ్వాసంతో మనవారు దాన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు.